ఇప్పుడు కొంతమంది బట్టెబాజిగాళ్లు పనులు పక్కకు పెట్టి ఉత్తగచ్చే పైసలతోని జల్సాలకు అలవాటు పడి అమాయకుల కష్టార్జీతాన్ని దోసుకుంటారబ్బా. గట్లనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లా ఏం చేసిర్రో చూడుర్రి. దొంగబాడి వేగాలు ఎక్కువైతున్నారని దినం మనం ఏదో ఒక వార్తలో చూస్తూనే ఉన్నాం. అరే గిన్ని చట్టాలు, ఇంతమంది పోలీసోళ్ళు గట్టిగానే కౌన్సిలింగ్లు, జైల్లేసి లగ్గం నాగవల్లి చేస్తుంటే కూడా గింతనన్న అదురుతలేరు, బెదురుతలేరు. ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే చూడురో పారే. అయ్యో చూసిర్రా, మెడలకెళ్ళి గొలుసు గుంజుకొని ఎట్లా పరారైర్రో దొంగ సన్నాసులు. ఒకటేసారి టక్కున కింద పడ్డది. ఆ చిన్న పొల్లగాడు కూడా పడ్డాడు. ఇక ఏం చేస్తది పాపం, నడీడు వయసులుంది. అగో గీ అన్న ఉరుకుతుండు గాని అప్పటికే ఆ దొంగలు ఉడాయించినట్లున్నారు. చూడనీకే బుల్లెట్ బండి, చదువుకున్న పోరగాళ్ళ లెక్కనే ఉన్నారు. మీకు గిదేం రోగం రా బట్టెబాజుగాళ్ళారా. సీసీటీవీ లేదనుకొని గొలుసు తీసుకొని ఉడాయించిర్రు. ఇట్లా అడ్డంగా దొరికిర్రు. బండి నెంబర్ తో సహా మొత్తం ఉన్నది. ఏడుదాకా పోతారు బిడ్డ మీరు. ఏడికి పోయినా పట్టుకొని పోలీస్ స్థానాలు వేసి పొట్టు పొట్టు కొడతారు పోలీసోళ్ళు. ఇక ముచ్చటేందంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లా రోడ్డు మీద ఒక ఆడామె ఒక పొల్లగాన్ని స్కూల్కి వెళ్ళి తీసుకొస్తుంటే మెల్లగా బుల్లెట్ బండి మీద ఇద్దరు దొంగబాడి వేగాళ్ళు వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుంజుకొని పరారయ్యిర్రు. ఇక గొలుసు గుంజంగానే ఆమె ఆ పొల్లగాడిద్దరు కింద పడ్డారు. తప్పించుకున్నాం, ఇక మనం దొరకం, మనల్ని ఎవ్వరు చూడలేదని సంకలు గుద్దుకున్నట్లున్నారు. కానీ వాళ్ళకి తెలవని ముచ్చట ఏందంటే ఈ భాగోతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇక పోలీసోళ్ళు కేసు నమోదు చేసి ఆ దొంగలను పట్టుకునే పనులున్నారట. ఇక ఈ నెలలనే అమీన్పూర్ పోలీస్ ఠాణా పరిధిలో 2 సార్లు చైన్ స్నాచింగ్లు అయినాయంట. ఓ పోలీసోళ్ళు మాపటీలు కాకుండా గింత పగటీలు కూడా గింత ధైర్యంతోని చైన్ స్నాచింగ్లు చేస్తుర్రంటే మీరు పట్టుకుంటలేరు అనేగా అర్థం. జర చూసుకోరి సార్లు, మళ్ళా కొసాకరికి కథ మీకాడికే వస్తది. ఇంత జరుగుతున్నా కూడా పోలీసోళ్ళు ఏం చేస్తుర్రు అని గందుకే చెప్తున్నా.